హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. ఏ దేశంలో ఏ ఆట అయినా అదొక ఆటగా, మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి, ఒక ఎంటర్టైన్మెంట్ కి ఉపయోగపడే సాధనం. అయితే భారతదేశంలో కూడా అన్ని ఆటలు అలాగే ఉన్నప్పటికీ ఒకే ఒక్క ఆట మాత్రం కోట్ల జనాభా గల హిందూ సామ్రాజ్యాన్ని మొత్తానికే అదొక మతంగా పరిణమించింది. ఆ ఆటే క్రికెట్ అని మీ అందరికీ తెలిసింది. అయితే ఇందులో కొత్త అంశం ఏముంది? ఇప్పుడు మార్కెట్ శక్తులకు ఏదైనా ఒక వండర్ జరిగితే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మార్కెట్ చేసుకోవడం దాని నైజం. ప్రస్తుతం ఆ విధంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి క్రికెట్ ఆటని మనం తలుచుకోవాలనుకునే పద్ధతిలో ఆటోమేటిక్ గా మార్కెట్ అయిపోయినప్పటికీ దాని గురించి మనం మాట్లాడుకోవడం మన బాధ్యత. కాబట్టి ఆ గురించి, ఆ క్రికెట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పక్కన బ్యాట్, స్వరానికి కొత్త స్వరం. మెర్సీ మార్గరెట్. ఈ దేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు, అది భావోద్రేకం, భక్తి, ఒక మతం. కానీ ఆ మతంలో ఇన్నాళ్ళు పూజారులు పురుషులే, బ్యాట్ ఎత్తే హక్కు మగవాళ్లకే, చప్పట్లు కొట్టే బాధ్యత ఆడవాళ్లకే అనే మౌన ఒప్పందం మన సమాజం రాసుకుంది. కాలం మారినా ఆ గీత మాత్రం అలాగే ఉంది. కానీ ఈ రోజు ఆ గీత దాటిన క్షణం, ఆ మైదానంలో మహిళల చేతుల్లో మెరుస్తున్న ప్రపంచ కప్పు కేవలం ట్రోఫీ కాదు, అది శతాబ్దాల నిశ్శబ్దానికి సమాధానం, సమానత్వానికి ఒక ధైర్య ప్రకటన. మహిళల ప్రపంచ కప్పు విజయం అనేది కేవలం క్రీడా వేదిక మీద గెలుపు మాత్రమే కాదు, శతాబ్దాలుగా నిలిచిన సాంస్కృతిక నిబంధనపై సూటిగా దూసుకుపోయిన ఒక ధైర్య ఘోష. అమ్మాయిలను ప్రకృతి చేసినట్టు బలహీనుల అనే ముద్ర వేసి క్రీడలకు దూరం పెట్టాం. కానీ ఇవాళ మనమే గీసుకున్న గీత దాటి మన ఆడబిడ్డలు ప్రపంచానికి, ముఖ్యంగా మన దేశానికి ఒక పాఠం నేర్పారు. కానీ ఈ రోజు ఆవిడలు, ఆ కూతుళ్ళు, ఆ అక్కలు తన చేతులతో ప్రపంచ కప్పు ఎత్తినప్పుడు కళ్ళలో తారల్లా వెలిగింది ఒక బాధ, ఒక ఆనందం. ఆట అనవసరం అంటూ భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు, ఇది ఒక సామాజిక నిర్మాణం. ఇది ప్రతి ఇంట్లో నదిలా ప్రవహించే భావోద్రేకం, చాలా మందికి పుట్టినప్పుడే నిర్ణయించబడే అబ్బాయిల స్వప్నం. అలాంటి కప్పు మన మహిళా జట్టు గెలిచినప్పుడు నాలో ఏదో తెలియని ప్రజాస్వామ్య వెలుగు, సమానత్వ వెలుగు కళ్ళ నిండా నిండుకుంది. ఒక బాలిక బ్యాట్ పట్టుకున్నప్పుడు దాన్ని కలకంటే అవసరమైన ధైర్యం అన్నవాళ్లు, ఆమె పరుగులు తీస్తూ రన్స్ స్కోర్ చేసేటప్పుడు కొంచెం కూడా గృహస్థ లక్షణాలు లేవని మర్చిపోయిందని విమర్శించిన వాళ్ళు, ఆమెకి చెమట పట్టినప్పుడు పాపం అమ్మాయే కదా అని జాలి పేరుతో అడ్డుకున్న వాళ్ళు మన మధ్య, మన ఇళ్లలోనే ఉన్నారు. నిజం కాదా? అమ్మాయిల కలలకు స్టేడియం వెలుగులు ఒక కల కాదా? వంటగది దీపమే సరిపోతుందని ఎంతమంది తమ కూతుళ్లను ఆపి ఉంటారు? ఆ ట్రోఫీ ఎత్తిన క్షణం, సౌత్ ఆఫ్రికన్ క్రీడాకారిని కొట్టిన బంతిని క్యాచ్ పట్టేటప్పుడు స్క్రీన్ మీద చూశాను. ఒక చిన్నారి ఆనందంతో ఎగురుతూ గెంతుతూ కనిపించింది. అది కేవలం ఒక విద్యానందం కాదు, తన భవిష్యత్తు తలుపు తెరుచుకున్న శబ్దం. ఆమెకు ఎవరో చెబుతున్నట్టు కనిపిస్తుంది. మైదానంలో ట్రోఫీ ఎత్తిన అమ్మాయిలను చూసే కంట్లో కన్నీరు, మనసులో గర్వం, వాళ్ళ కళ్లలో నుంచి గతం కన్నీరై కారి ఉంటుంది. ఉదయం 4 గంటలకు లేచి ప్రాక్టీస్ చేసిన అమ్మాయిలు, ఒకే కిట్టి ఇద్దరు పంచుకున్న రోజులు, ఇవి మగవాళ్ల ఆటలు అని తల్లిదండ్రులు అన్న మాటలు, బట్టల కన్నా బ్యాట్ ఖరీదు ఎక్కువగా అనిపించిన సమయాలు, ఆడవాళ్లు ఆడే ఆట కాదిది అని వెక్కిరించిన క్షణాలు, ఇవన్నీ వాళ్ల ముందు ఆ క్షణం కనిపించి ఉంటాయి. అయినా వాటన్నింటినీ దిగమింగుకొని గెలుపుని జయించిన వాళ్ళు ఇవాళ వరల్డ్ క్రికెట్ మ్యాచ్ గెలిచిన సందర్భం. అమ్మాయిల క్రీడల కోసం ఏం చేశాం? అమెరికా టైటిల్ 9తో పిల్లలకు సమాన క్రీడా హక్కు ఇచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సమాన వేతనం అమలు చేశాయి. ఇంగ్లాండ్ పాఠశాలల్లో మహిళా క్రీడలు తప్పనిసరి చేసింది. కానీ మనం ఇన్నాళ్లు ప్రేరణ ఇచ్చాం, చేయాలి, గెలవాలి అన్నాం. కానీ సమాన అవకాశం మాత్రం ఇవ్వలేదు. అంతెందుకు, సెమీస్లో మ్యాచ్ గెలిచి ఈ కప్పు గెలవడానికి కారణమైన ఓ క్రీడాకారిణిని తన దేవుణ్ణి తలుచుకున్నందుకు ట్రోల్ చేసి నానా బూతులు తిట్టాం. ఇప్పుడు మనం గమనించాల్సింది, ఈ విజయం మనకిచ్చిన ప్రశ్నలు ఏంటి అని. మన స్కూళ్లలో అమ్మాయిలకు, అబ్బాయిలకు మైదానం ఉందా? ఉంటే సమానంగా ఉందా? మహిళా జట్లకు స్పాన్సర్లు ఇచ్చే లెక్కగట్టే విలువ ఎప్పుడు సమానం అవుతుందని, గ్రామీణ బాలికల శ్రమకు తగిన వేదిక మనం ఎప్పుడు నిర్మిస్తాం? గెలిచినప్పుడు ఆ ఒక్కరికే భూమి పైకి ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవటమేనా? ఇలాంటివన్నీ ఆలోచించాలి మనం. సంగీత వాయిద్యాలే చిరునామానా? ప్రపంచ కప్ ట్రోఫీ వాళ్ళ చేతుల్లో అద్భుతంగా మెరుస్తూ ఉండవచ్చు. కానీ అది 4 దశాబ్దాల కళ, ఇన్నేళ్ల నిశ్శబ్ద పోరాటం, వాళ్లను నమ్మి పంపిన తల్లిదండ్రుల విశ్వాసం, వాళ్ళ చెమటతో రాసుకున్న గీతలు, సమాజపు చూపుల్ని తట్టుకున్న ధైర్యం. ఈ గెలుపుతో మన సంస్కృతికి కొత్త అర్థం వచ్చిందని గట్టిగా చెప్పగలను. సంగీత వాయిద్యాలే స్త్రీల చిరునామా అన్న చోట వీణ పక్కన బ్యాట్ కూడా ఇప్పుడు ఆడవాళ్ళకి హక్కు అవుతుంది. అమ్మాయిల అడుగులు తక్కువ శబ్దం చేస్తున్నా కూడా అవి దేశాన్ని ముందుకు నడిపే శక్తి అవుతాయి. ఇక మీదట అమ్మాయిలు మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు దానిని ధైర్యం అని ముద్రించకండి, అది కూడా ఆమె హక్కు. గెలిచే అవకాశాలు కల్పించాలి,
క్రికెట్ కేవలం మగవాళ్లకే అన్న భావనను పటాపంచలు చేసిన ఈ స్త్రీలు సమాన హక్కులకు ప్రతినిధులుగా క్రికెట్ భాషలోనే మాట్లాడి పితృస్వామ్య ముఖం మీద చాచి కొట్టారు. వాళ్ళు గొంతెత్తి చెప్తున్నారు, ప్రపంచాన్ని గెలవకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఒకటి మాత్రం నిజం, అమ్మాయిల కళలను చిన్నగా చూడటం అంటే దేశ కళనే చిన్న చేయడమే. దేశం ఈ రోజు క్రికెట్ ప్రపంచ కప్ గెలిచింది, కానీ రేపు ఈ క్రీడలోనైనా ఇతర క్రీడల్లోనైనా అమ్మాయిలు గెలిచే కళ కానీ దానిని సాకారం చేసుకునేందుకు మౌలిక అవసరాలు అన్నీ ఆడే అమ్మాయిలకు కల్పించాలి. ఇలా నిన్నటి విజయాన్ని మెమరేసుకున్న భారతీయ మొత్తం ప్రజానీకం, అదేవిధంగా ప్రపంచం మొత్తంలో ఎక్కడ భారతీయులున్నా అక్కడంతా గర్వంగా తలెత్తుకున్న క్షణం. సో ఫ్రెండ్స్, ఇలాంటి క్రికెట్ ను మళ్ళీ తర్వాత ఎన్ని రోజులకు చూస్తామో, ఎన్ని సంవత్సరాలకు చూస్తామో కానీ ఇదొక స్ఫూర్తి, నిరంతర పోరాట శైలికి ఇదొక తార్కాణం. సో ఫ్రెండ్స్, కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా పొలిటికల్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.